అనేక మంది ప్రజలు తమకు ఎలాంటి అధికారము లేదు అని ఎంతో దిగులుతో వేదనతో మదన పడుతూ ఉంటారు. అయితే మనము గమనించవలసినటువంటి విషయం ఏమిటి అని అంటే, తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుకి సర్వాధికారమును అప్పగించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అప్పగించి సంఘానికి శిరస్సుగా చేసి ఉన్నాడు. శిరస్సు అనగా అధికారము లేక ఆధిపత్యము. అలాగనే ప్రభు అయిన యేసు మనకు ఈ లోకంలో చాలా అధికారాలు ఇచ్చాడు. మొట్టమొదటిగా 2-3 అధికారాలు ఈరోజు మీతో తెలియపరుస్తాను. ఒకటి, సర్వ సృష్టి మీద మనకి అధికారం ఇచ్చాడు. క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి వానికి కూడా దేవుడు సర్వ సృష్టి మీద అధికారమును ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దెయ్యముల మీద అధికారము ఇచ్చాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దెయ్యముల మీద మనకి దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు. అదే విధముగా మనం గమనించినట్లయితే దేవుడు మనకి రోగముల మీద కూడా అధికారం ఇచ్చాడు. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీకు అధికారం కలిగిన దానవు, నీవు అధికారము కలిగిన వాడవు. కాబట్టి ప్రతి వారు కూడా నా ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారమును నేను స్వాధీనపరచుకొని ఆ అధికారము ద్వారా అనేక గొప్ప విషయాలు, గొప్ప కార్యాలు నా యొక్క ప్రజల విషయంలో, నా బిడ్డల విషయంలో, సంఘం విషయంలో అనేక విషయాల్లో నేను జరిగించాలి అని ప్రతి వారు కూడా ఆలోచన చేయాలి అని ప్రభు పేరిట దేవుని యొక్క అధికారమును మనము ఉపయోగించుకోవాలి అని ప్రభు పేరిట మీకు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.